నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వ్యాన్ ప్రారంభం. క్యాన్సర్ వైద్యులకు తక్షణ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్న డిప్యూటీ సీఎం పవన్. కాకినాడ సముద్ర తీరానికి పెరుగుతున్న పర్యాటకులు. భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచామన్న కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రామ్మోహన్ రెడ్డి. బాలల చట్టాలపై పెద్దాపురంలో అవగాహన. బాలల సంరక్షణే ప్రధానమన్న అధికారులు. బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. బస్సులు దగ్ధమవడానికి ఆ నాయకులే కారణమంటూ ఆరోపణ. కృష్ణా జిల్లాలో ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి తక్షణం చికిత్స అందించేందుకు ఈ వాహనం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. ఈ వాహనం కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ప్రజలకు సేవలు అందించనుందని, వారంలో 3 రోజుల పాటు మండల పరిధిలోని గ్రామాల్లో పర్యటించి అల్ట్రాసౌండ్, మమోగ్రామ్, రక్త పరీక్షలు, ఎక్స్రే, కెమికల్ అనాలిసిస్, కోల్నోస్కోపీ వంటి పరీక్షలు ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఉచితంగా నిర్వహించనున్నారని తెలిపారు. ఈ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ద్వారా ఏడాదికి 40,000 మరణాలను అరికట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. నూతన సంవత్సరం సంక్రాంతి నేపథ్యంలో కాకినాడ సముద్ర తీరానికి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్నారని, తీరంలో భద్రత కోసం పోలీస్ సిబ్బందిని పెంచుతున్నామని కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సీఐ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడ సూర్యారావుపేట వద్ద సముద్రంలో ప్రమాదాల నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. సంక్రాంతి సెలవులయ్యే వరకు 14 మంది భద్రతా సిబ్బంది చర్యల్లో పాల్గొంటారని సీఐ తెలిపారు. ఏదైతే ఈ జనవరి నెల ఉందో సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. స్కూల్స్ కి, కాలేజెస్ కి సంక్రాంతి సెలవులు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది చిన్నపిల్లల్ని కూడా తీసుకుని వస్తున్నారు. వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే, చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు దయచేసి వాళ్ళ చెయ్యి విడిచిపెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఈ కాలేజీ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ కాలేజీల్లో కూడా ఈ రోజు పేపర్లో రావడం జరిగింది. జనవరి 1వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్. కాలేజీలో పిల్లలకు కూడా రేపొద్దున సెలవులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు. ఆ ఇన్సిడెంట్ గురించి కూడా ఆ కాలేజెస్ లో కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్క చోట కూడా పేపర్లో చదివే న్యూస్ అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ముఖ్యంగా ఈ సముద్రం ఏదైతే ఉందో ఇప్పుడు మన కంటికి బాగానే కనబడుతుంది, కానీ సడన్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క కెరటం వస్తుంది. అది గజెతగాళ్ళని కూడా లోపలికి లాగేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాలు బయట నుంచి వచ్చే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఈ విషయాలు వాళ్ళు గమనించవలసిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు కూడా ఈ పటిష్టం చేస్తాం జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ తోటి ప్లస్ మా మెరైన్ ఇద్దరం కలిపి కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ బందోబస్తు కూడా పటిష్టం చేయడం జరుగుతుంది. సేమ్ టైం ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. చాలా వరకు కూడా ఈ అవగాహన ఎప్పుడైతే తీసుకొచ్చామో ఇటువంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్స్ తగ్గించగలుగుతాం. పెద్దాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సమావేశ భవనంలో మండల గ్రామస్థాయి అధికారులకు కిశోర వికాసంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని కె ప్రవీణ, ఎంపీడీఓ డి శ్రీలలిత మాట్లాడుతూ బాలల పరిరక్షణ కోసం ఎంతో కృషి జరుగుతోందని అన్నారు. కిశోర వికాసం కార్యక్రమంలో భాగంగా గ్రూపులు ఏర్పాటు చేసి బాలల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సమావేశంలో సీడీపీఓ జి ఉష మాట్లాడుతూ నేటి సమాజంలో బాలల పట్ల వివక్షత తీవ్ర రూపం దాల్చిందని, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కిశోర ఆరోగ్యం, ఆహారం విషయంపై కాండ్రకోట ఎంఓ డాక్టర్ బి చంద్రకిరణ్, క్రాఫ్ట్ ఎన్జీఓ స్వర్ణ, పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ మౌనిక పాల్గొన్నారు. హీట్ మ్యాప్ అంటే మన ఇప్పుడు ఉన్నటువంటి
అందులో ఆ మ్యాప్ లో మన ఆంధ్రప్రదేశ్ మన కాకినాడ జిల్లా రాష్ట్రంలో చూడాలి. ఇది టీనేజ్ గర్భాలు. టీనేజ్ గర్భాలు అన్నప్పటికీ ఎత్తులు ఎత్తు మీద ఒక హోటల్ ఎత్తుని ఎవరు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు, వీళ్ళేమో వీళ్ళ మీద వేస్తారు. పెళ్లి జరిగింది కాబట్టి టీనేజ్ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహం జరిగింది కాబట్టి. ఎంత బాల్య వివాహం జరిగినా గర్భవతి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ లేదు. ఎక్కువ బాధ్యత వాళ్ళ బాధ్యత చెప్పండి. టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఉండాలంటే బాల్య వివాహం జరగకుండా, బాల్య వివాహం అనేది పదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రూప్ ఉన్నటువంటి అందరూ లేదు. కాబట్టి నెక్స్ట్ మీరు ఒక పక్క ఎక్కువ ఒక పక్కన అయితే మిగిలిన వాళ్ళు జిఎంఎస్కే, ఏఎన్ఎం, ఆశా వర్కులు, తర్వాత రోజుకి పెరిగిపోతుంది. 10% బాలికలు ఎక్కువ వెనుకబడి ఉన్నారు ఎడ్యుకేషన్ లో. తర్వాత 16-17 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 36% ఆఫ్ గర్ల్స్ దే ఆర్ అవే ఫ్రమ్ ఎడ్యుకేషన్. విద్యకి దూరంగా ఉన్నటువంటి వయసు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటిది. ఇంకా స్టాటిస్టిక్స్ గురించి ఎక్కువ వెళ్ళాలి, ఎందుకంటే సమయం కూడా ఎక్కువైంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేయండి. ఇంకా ఇంటర్మీడియట్ వచ్చినప్పటికి మన ఆంధ్రప్రదేశ్ లో చూసేవాడికి 10వ తరగతి చాలే, ఎందుకమ్మా చదువుకుని ఏం ఉద్ధరిస్తావా? ఊళ్ళో వెళ్తావా? ఉద్ధరిస్తావా? ఈ నానుడి మన ఎక్కడుందండి? ఎక్కడుంది? మన ప్రతి తల్లి గ్రామీణ ప్రాంతమే కాదు, అర్బన్ ప్రాంతాల్లో కూడా. మచిలీపట్నంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ రేస్ జరుగుతుండగా ఓ యువకుడు పడిపోయాడు. అయితే వెంటనే మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. కృష్ణా జిల్లా కొండూరు మండలానికి చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ మరణానికి కార్డియాటిక్ అరెస్ట్ కారణం అయ్యుండొచ్చని వైద్యులు వెల్లడించారు. గత 5 రోజులుగా యువకుడు జ్వరంతో బాధపడుతున్నాడని, అయినా రన్నింగ్ రేస్లో పాల్గొనడంతో సమస్య తలెత్తిందని వైద్యులు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా, వెంకట, శివ, సాయి, అయ్యప్ప ఆలయాల్లో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆకుల రాసబాబు, వెంకట లక్ష్మణ్ రేఖ దంపతుల ఆధ్వర్యంలో అన్నకూటోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు దంపతులు, కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, వాసిరెడ్డి జ్యోతి పాల్గొని పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సౌజన్యంతో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఇంటి నందిబాబు, ఆకుల రాసబాబు, మోహన్ రావు, రెడ్డి, కోనసీమ, కోలాటి శ్రీను, వేణు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అభినేని గుంటపాలెం మల్లాయిపాలెం మేజర్ కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. 40 లక్షల రూపాయల వ్యయంతో కాలువ పూడికతీత పనులను చేపట్టామని, రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చివరి వరకు నీళ్లందే విధంగా కాలువ పూడికతీత జరుగుతోందన్నారు. కార్యక్రమంలో నీటి సంఘాల అధ్యక్షులు, కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు. ఈ వైసీపీ పాలనలో ఆయన కొత్త నిర్వచనం రివర్స్ టెండర్ అని. ఎక్కడైనా టెండర్లు ఉంటాయి, ప్రపంచం మొత్తం కూడా చూస్తే టెండర్లు కనబడతాయి. కానీ ఆయన రివర్స్గా ఆలోచిస్తాడు కాబట్టి, రైతులు వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి, అభివృద్ధికి వ్యతిరేకంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన పాలనలోనే రివర్స్ అనేటువంటి పదం మనం విన్నాం. కాబట్టి రివర్స్ ద్వారా జరిగిన ప్రతి పనిని తిరిగి పునఃప్రారంభించడం అనేటువంటిది మేము చేసేటటువంటి మొట్టమొదటి పని. అందులో భాగంగానే ఈరోజు చేస్తున్నాం. ఈరోజు గుంటూరు ఛానల్ పొడిగించాలంటాడు. గుంటూరు ఛానల్ పొడిగించకుండా మళ్ళా ఇక్కడేమో ముంపు నివారణ జరగాలంటాడు. మేము చెప్తున్నది ఏంటంటే, ఫస్ట్ ముంపు నివారణ జరగాలంటే మోడర్నైజేషన్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఆ టీఎంసీ వాటర్ని ఎక్కడైతే డిశ్చార్జ్ ఉందో ఆ డిశ్చార్జ్ లెవెల్ పెంచకుండా పరుచూరు వరకు నీళ్ళు ఎలా ఇస్తారు? సో అసలు నక్కకు నాగలోకానికి సంబంధం లేనటువంటి డెసిషన్లు తీసుకున్నాడు. ఇక్కడేమో మోడర్నైజేషన్ ఆపేశాడు, ఎక్స్టెన్షన్ కావాలంటాడు. ఏం చేయాలి ఎక్స్టెన్షన్ తీసుకొని? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. రెండు కలిపి ఇప్పుడు ఇంకొకటి కూడా ముఖ్యంగా నల్లమడు వాగు కూడా కలిపి చేయాలనేసి చెప్పాము. ఎందుకంటే ఒకవైపు ఏమో నీళ్లు ఇవ్వడం జరుగుతుంది, మరొక వైపు ముంపు జరుగుతుంది. కాబట్టి ముంపు నివారణ జరగాలి, గుంటూరు మోడర్నైజేషన్ జరగాలి, ఎక్స్టెన్షన్ జరగాలి. దీంతో పాటు పొన్నూరుకి ముంపుకు గురయ్యేటటువంటి గుంటూరు నాలాను కూడా పునరుద్ధరణ చేయాలి. ఈ నాలుగింటిని కలిపి ఒకే ప్యాకేజ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ బడ్జెట్ ప్రపోజల్స్ ఫైనాన్స్లో ఉన్నాయి. ఒక 2-3 రోజుల్లో అవి రిలీజ్ అవుతాయి. ఈ కొత్త సంవత్సరంలో పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.